ఇవాళ కాఫీ పెట్టుకుందామని చెప్పేసేసి పాలైతే కాగబెట్టానండి. పాలైతే విరిగిపోయాయి. ఇంకేం చేయాలో అర్థం గాక ఆ పాలను బాగా కాగబెట్టేసేసి జున్నులాగా అయితే తయారు చేసాము. పాలు విరిగిపోతే ఆటోమేటిక్‌గా అదే తయారైపోతుందండి. నేనైతే తయారు చేయలేదు. జున్నులాగా తయారైపోయింది. అందులో చక్కెర వేసుకొని తలా ఒక కొంచెం కొంచెం స్పూన్ అయితే తిన్నాము. తర్వాత వచ్చేసేసి ఈవినింగ్ వచ్చేసేసి చికెన్ బిర్యానీ చేయాలని చెప్పేసేసి రెడీ చేసేసాము. తెచ్చేసేసి బాగా పెరుగు, కారం, సాల్ట్ ఏసేసి బాగా కలిపేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేసి లాస్ట్‌కి బిర్యానీ అయితే రెడీ చేసేసాను. నేనైతే స్మెల్ గుమాయిస్తుందని చెప్పేసేసి స్మెల్ అయితే చూసేస్తున్నాను. మీకు కూడా ఒక ముక్క అయితే పెడుతున్నాను, తినేయండి. మా అన్న అశోక్ అన్న వచ్చేసేసి బాతు ఫ్రై అయితే తెచ్చారు. కర్రీ అయితే మస్తు ఉంది. కర్రీ కాదు, ఫ్రై అన్నమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ బాతు ఫ్రై అయితే తిన్నాను. మళ్ళీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేసాను. సూపర్ ఉంది. ఎవరైనా బాతు కర్రీ కనుక తినుంటే కామెంట్ చేసి చెప్పండి. ఏంటి ఇప్పుడు అన్ని కూరలు తినేస్తుందా ఏంది అనుకుంటున్నారేమో. నాకైతే చాలా ఇష్టం అన్నమాట బాతు కర్రీ వచ్చేసేసి. వీడియో అయితే ఇదండి. ఈ వీడియోకి లైక్ కొట్టేసి కామెంట్ పెట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా ఎంతమంది బాతు కర్రీ తిన్నారో కామెంట్ చేసేయండి. ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.